పోస్టర్ చూశారు కదా ఫ్రెండ్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మన జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వస్తున్న చిత్రం గాడ్ ఆఫ్ వార్. ఈ గాడ్ ఆఫ్ వార్ ప్రెజెంట్ సోషల్ మీడియా మీదుగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు ట్రెండ్ అవుతుంది అంటే ఎన్టీఆర్ బర్త్డే May 20 అయితే గాడ్ ఆఫ్ వార్ నుంచి ఎలాంటి పోస్టర్ అయితే రాలేదు. కానీ ఎందుకు ట్రెండ్ అవుతుంది, ఎలాంటి ప్రమోషనల్ వీడియో వచ్చిందంటే అది కూడా రాలేదు. మరి ఎందుకు ట్రెండ్ అవుతుందంటే షూటింగ్ అప్డేట్ గురించి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ఏంటిది అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే గాడ్ ఆఫ్ వార్. ఫస్ట్ గాడ్ ఆఫ్ వార్ షూటింగ్ అప్డేట్ చెప్పే ముందు గాడ్ ఆఫ్ వార్ నుంచి పోస్టర్ కానీ ప్రమోషనల్ వీడియో కానీ ఎన్టీఆర్ బర్త్డేకి ఎందుకు రాలేదు అంటే, అసలు ఏదైనా పోస్టర్ వచ్చిందా అంటే వచ్చింది ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ వార్ నుంచి పోస్టర్ అయితే వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే, గాడ్ ఆఫ్ వార్ డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్, మరి మూవీ బ్యానర్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్. మరి సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి ఒక పోస్టర్ వచ్చింది. ఏంటి, గాడ్ ఆఫ్ వార్ నుంచి పోస్టర్ వచ్చి ఫ్యాన్స్ తెలియకుండా ఉన్నదంటే ఉన్నది ఫ్రెండ్స్. చాలా మందికి, కొంతమందికి తెలుసు, చాలా మందికి అది పోస్టర్ వచ్చిందన్న విషయం అయితే తెలీదు. ఏంటి ఆ పోస్టర్ అంటే, వచ్చిన పోస్టర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి పోస్టర్. ఈ గాడ్ ఆఫ్ వార్ అనేది కంప్లీట్ గా సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు అయితే చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. కాకపోతే ఈ పోస్టర్లోను ఓన్లీ ఎన్టీఆర్ గారికి విషెస్ మాత్రమే చెప్పారు. కానీ ఎలాంటి గాడ్ ఆఫ్ వార్ నుంచి కన్ఫర్మేషన్ పోస్టర్ అయితే రాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, గాడ్ ఆఫ్ వార్ నుంచి ప్రమోషనల్ వీడియో బర్త్డేకి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని గత వీడియోలో కూడా చెప్పాను. అలాగే ఈ మూవీ నుంచి కన్ఫర్మేషన్ పోస్టర్ అయితే వస్తుందని అయితే నేను చెప్పాను. కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం పోస్టర్ అయితే వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ పోస్టర్ అయితే రాలేదు. ఓన్లీ గాడ్ ఆఫ్ వార్ నుంచి పోస్టర్ వచ్చింది. కాకపోతే గాడ్ ఆఫ్ వార్ అని కంప్లీట్గా రాలేదు. ఆ బ్యానర్ నుంచి పోస్టర్ వచ్చింది సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి, ఓన్లీ ఎన్టీఆర్ గారికి విషెస్ చెప్తూ. ఇంకా మరి కాన్సెప్ట్ వీడియో ఎందుకు రాలేదు అంటే, కాన్సెప్ట్ వీడియో రావడానికి ఎందుకు ఆలస్యం అయిందంటే, ఆలస్యం అంటే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బర్త్డేకి ఓన్లీని డ్రాగన్ గ్లిప్స్ మాత్రంకే స్కోప్ ఇచ్చారు. ఎందుకంటే డ్రాగన్ అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాలనే ఉద్దేశంతో గాడ్ ఆఫ్ వార్ అయితే దించలేదండి ఫ్రెండ్స్. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ దించినట్టుగైతే ప్రమోషనల్ వీడియో ఫ్యాన్స్ అనే వాళ్ళు రెండింటి గురించి డిస్కస్ చేసుకుంటారు, ఫ్యాన్స్ కి హ్యాపీ. కాకపోతే బజ్ అనేది, డ్రాగన్ మీద బజ్ అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుందని కంప్లీట్ గా డ్రాగన్ గ్లిప్సం గురించి మాట్లాడుకోవాలని అయితే ఎన్టీఆర్ బర్త్డేకి అయితే ఈ గాడ్ ఆఫ్ వార్ నుంచి ఎలాంటి పోస్టర్ అలాగే కాన్సెప్ట్ వీడియో అయితే దించలేదు. అదే మెయిన్ రీజన్ గా అయితే చెప్తున్నారు. మరి వాస్తవం అయితే ఇంకా ఏమున్నది తెలీదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రీజన్ అయితే అది ఫ్రెండ్స్. ఇంకా గాడ్ ఆఫ్ వార్ నుంచి కంప్లీట్ అయింది. ఇంకా దేవరా 2 నుంచి ఏదైనా అప్డేట్ ఉందా అన్న అంతే. మన ఎన్టీఆర్ బర్త్డేకి దేవరా 2 నుంచి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మన యువసుధ ఆర్ట్స్ బ్యానర్ వాళ్ళు అయితే, దేవరా ఎవరైతే బ్యానర్ ఉందో అదే యువసుధ ఆర్ట్స్ బ్యానర్, ఆ బ్యానర్ నుంచి కూడా ఒక పోస్టర్ అయితే వచ్చింది. ఆ పోస్టర్ అయితే ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. చూస్తారు కదా, ఇందులో ఓన్లీ హ్యాపీ బర్త్డే టు అవర్ తారక్ అన్న, ఓన్లీ ఫ్రమ్ దేవరా అని మాత్రమే ఇచ్చారు. ఎక్కడ కూడా దేవరా 2 అయితే మెన్షన్ చేయలేదు. అంటే దేవరా 2 కూడా కన్ఫర్మేషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే జనాలకి ఇంకా దేవరా ఉంటుందా ఉండలేదని అనే డౌట్స్ కలగడానికి అయితే ఇది ఒక ప్రూఫ్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళు దేవరా 2 అని పెడితే క్లియర్గా ఉన్న దేవరా 2 కన్ఫర్మేషన్ గా ఉంది అని. కానీ వాళ్ళు ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు, దేవరా అని పెట్టారు. కాబట్టి ఫ్యాన్స్ లో డౌట్స్ అయితే వస్తున్నాయి, దేవరా 2 ఉంటుందా ఉండదని. నా గెస్ ప్రకారం దేవరా 2 ఉంటుంది. కాకపోతే చాలా టైం పడుతుంది, చాలా ఓపిక కూడా ఉండాలి అందరికీ. ఎందుకంటే ప్రజెంట్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్. మీకు గ్లిప్సం చూసిన తర్వాత క్లియర్గా స్టోరీ అనాలిసిస్ చేసిన తర్వాత క్లియర్గా అర్థమైంది కదా. అలాంటి డ్రాగన్ నుంచి ఇంత పెద్ద మూవీ వస్తున్నప్పుడు అది కంప్లీట్గా ఓన్లీ ప్రెజెంట్ అయితే ఒక్క పార్ట్ సంబంధించిన మాత్రమే గ్లిప్సం కట్ చేశారు. అది ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీ అని సెకండ్ పార్ట్ ఉంది. కాబట్టి కంప్లీట్ గా ఆ డ్రాగన్ మూవీ అనేది 2 పార్ట్స్. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా 2 పార్ట్స్ అయితే వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాబట్టి ఈ డ్రాగన్ కంప్లీట్ అవ్వాలి, తర్వాత గాడ్ ఆఫ్ వార్ ఉంది, తర్వాత దేవరా 2, అంటే ఇంచుమించుగా ఒక 3 years అయితే పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే గాడ్ ఆఫ్ వార్ తర్వాతే దేవరా 2 ఉండడానికి అయితే అవకాశం ఉంది. దేవరా 2 అనేది చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే అందుకే పోస్టర్ కూడా దేవరా 2 నుంచి ఎలాంటిది కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా ఇవ్వలేదు, ఓన్లీ అవర్ దేవరా అని పెట్టారు అంతే.
క్లియర్గా అయితే డిస్కషన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ 2 అప్డేట్స్ గురించి. ఇంక 2 అప్డేట్స్ గురించి అయిపోతే ఇంక డ్రాగన్ ప్రజెంట్ యూట్యూబ్లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. 100 మిలియన్స్కి దగ్గరలో అయితే ఉంది. 100 మిలియన్స్ ఇది ఒక సెన్సేషనల్ రికార్డ్. ఏంటన్నా డ్రాగన్ 100 మిలియన్స్కే ఎక్కువ వ్యూస్ హైట్స్ అంటున్నారు, సలారు ఇంకా కేజీఎఫ్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ వచ్చాయి కదా అంటే వచ్చాయి, కాకపోతే అవి గ్లెప్సమ్ కాదు, ట్రేజర్. గ్లెప్సమ్ వేరు, ట్రేజర్ వేరు. సలార్ ట్రేజర్కి వచ్చేసి 150 మిలియన్ వ్యూస్ వచ్చాయి, అది ట్రేజర్. కానీ గ్లెప్సమ్కి వచ్చేసి ఇండియాలో అత్యధికంగా 1000 మిలియన్లు తక్కువ రోజులో వచ్చిన మూవీ చూసుకుంటే మన డ్రాగన్. కాబట్టి గ్లెప్సమ్కి ట్రేజర్కి చాలా వేరియేషన్ ఉంది. ఒకసారి మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఒకసారి వెళ్ళి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చేసి చూడండి. తెలుగు గ్లెప్సమ్ టాప్ అని చూడండి, వస్తుంది మన డ్రాగన్. కాబట్టి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా డ్రాగన్ అది ప్రజెంట్ మొత్తం పాన్ ఇండియా వైజ్గా నెంబర్ 1 గ్లెప్సమ్ అయితే అనడానికి అయితే సందేహపడవసరం లేదు. వాస్తవాలు కూడా అదే చెప్తున్నాయి. ఇంకా డ్రాగన్ గ్లెప్సమ్ చూసిన తర్వాత చాలా మంది పబ్లిక్ టాక్ కూడా సూపర్ ఉంది. అలాగే చాలా ఎక్స్ట్రాడినరీ స్టోరీ, ఎందుకంటే చిన్న పాయింట్ ఆఫ్ లో తీసుకున్న స్టోరీ కాదు. ఈ మధ్య కాలంలో కొన్ని మూవీ చూసుకుంటే చాలా చిన్న పాయింట్ పెట్టుకొని వచ్చేసి ఒక పెద్ద మూవీ కింద సాగదీస్తున్నారు. ఇది అలా కాదు, ప్రశాంత్ నీల్ గారు చాలా పెద్ద స్టోరీ, ఎక్కువ ఉంటాయి స్టోరీ అనమాట. ఆ స్టోరీలు అన్ని చూపించి రావడానికి ఆయనకి బోల్డ్ టైం పడుతుంది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే చిన్నదాన్ని అలా లంది చేస్తున్నారు అనమాట. దానివల్ల సినిమాలు అయితే డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఈ 2026 అయితే ఫ్లాప్లు అవుతున్నాయి ఎక్కువ. నాకు తెలిసి పట్టుమని 5 సినిమాలు కంటే ఇప్పటి వరకు వచ్చిన హిట్లు లేవు. అలాంటి పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే టాలీవుడ్ అయితే ఉంది. ఖచ్చితంగా పెద్ది మూవీ మీద టాలీవుడ్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. పెద్ది కానీ సరైన హిట్ పడితే టాలీవుడ్కి అయితే మంచి రోజులు వచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే ఈ 2026లో పెద్ద సినిమా అవ్వచ్చు. దాని తర్వాత మన ప్రభాస్ నుంచి ఫౌజీ వస్తే అది పెద్ద సినిమా అవుతుంది. ఫౌజీ కానీ రాకపోతే పెద్దయే బిగ్గెస్ట్ ఫిల్మ్ 2026. ఎందుకంటే ఇంకా మరి ఏ హీరో కూడా పెద్ద సినిమాలు అయితే ఈ 2026 అయితే తీసుకురావట్లేదు. వస్తే ప్రభాస్ గారి సినిమా వస్తుంది. దాని తర్వాత ఇంకంత టార్గెట్ అంతా 2027లో 2027లో రికార్డుల మూత అయితే మోగుతుంది. సరైన సినిమాలు అయితే ఉన్నాయి. ఇంకా దాని గురించి అయితే టాపిక్ పక్కన పెడితే ఇంకా గాడ్ ఆఫ్ వార్ షూటింగ్ అప్డేట్ ఉన్నదన్న కదా ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఈ May 20కి ప్రమోషనల్ వీడియో అంటే కాన్సెప్ట్ వీడియో గాడ్ ఆఫ్ వార్ది రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ చెయ్యలేదు కదా. రీజన్ అయితే మీకు చెప్పాను కదా. ఇదే కాన్సెప్ట్ వీడియోని జూన్ ఎండింగ్లో అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ వార్తలో ఎంత వాస్తవం ఉన్నదని అయితే మనకు తెలియదు, కానీ ఈ వార్తగా నిజమైతే ఎన్టీఆర్ అభిమానులు అయితే పండుగ చేసుకుంటారు. ఎందుకంటే May, June నెక్స్ట్ మంతే కాబట్టి జూన్లోను కాన్సెప్ట్ వీడియో గాడ్ ఆఫ్ వార్ నుంచి వస్తుందని అయితే ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ ఈ వార్తగా నిజమైతే నిజంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే పండుగ చేసుకుంటున్నారు. ఎందుకు ఇంత పండుగ చేసుకోవాల్సిన విషయము గాడ్ ఆఫ్ వార్ అంటే, గాడ్ ఆఫ్ వార్ అనేది ఒక మైథాలజికల్ ఫిల్మ్. అది కూడా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు. కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్లోను కొన్ని పాయింట్స్ అంటే మాటలు అనేవి చాలా అద్భుతంగా రాసుకుంటాడు. అలాగే ఆ మాటలు వచ్చేసి ఇక్కడ గుద్దుతాయి అన్నమాట, డైరెక్ట్గా వచ్చి గుండెకి హత్తుకుంటాయి. అలాంటి డైలాగ్స్ రాస్తారు. కాబట్టి త్రివిక్రమ్తో సినిమా అనగాలి ఎన్టీఆర్ అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే కాన్సెప్ట్ వీడియో కానీ రిలీజ్ అయితే జూన్లో కానీ మంచి అప్డేట్గా అయితే మనం భావించవచ్చు. ఇంకా అలాగే ఇలాంటి మంచి అప్డేట్స్ గురించి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కొంతమంది కొత్తగా చూసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. నమస్తే ఫ్రెండ్స్.